నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సార్ నంబర్ సిరీస్ స్టార్ట్ చేశారు మీరు. నంబర్ 1 గురించి ఆల్రెడీ చెప్పారు. నంబర్ 2, ఈ నంబర్ 2 జాతకులు అసలు ఎలా ఉంటారు, అట్లాగే నంబర్ 2లో పుట్టిన వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లాగే ఎట్లాంటి రెమెడీస్ని చేసుకోవాలి అనేది ఒక్కసారి మీ ద్వారా సార్. నెంబర్ 2 జాతకులు అంటే ఏ నెలలో అయినా సరే 2వ తేదీని కానీ, 11వ తేదీని కానీ, 20వ తేదీని కానీ, 29వ తేదీని కానీ పుట్టిన వాళ్ళు 2వ నెంబర్ జాతకులు. అట్లాగే డెస్టినీలో కూడా 2 వస్తే ఆఫ్టర్ 20 ఇయర్స్ డెస్టినీ నెంబర్ లక్షణాలు కూడా సేమ్ ఇవే వచ్చేస్తాయి. వీళ్ళు చాలా అట్రాక్టివ్ పర్సనాలిటీ. చంద్రుడిని రిప్రజెంట్ చేస్తుంది కదా 2వ నెంబరు. సో అందుకని మంచి ఆకర్షణ కలిగి ఉంటారు. 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళు మనం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు 2వ నెంబర్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 2వ నెంబర్, అక్కినేని నాగార్జున గారు 2వ నెంబర్, అక్కినేని నాగేశ్వరరావు గారు 2వ నెంబర్. తండ్రి కొడుకులు ఓకే. సో మంచి అట్రాక్టివ్ గా ఉంటారు. చాలా సౌమ్యంగా ఉంటుంది. చాలా నిదానంగా క్లియర్ గా మాట్లాడతారు. పైకి కనిపించేంత మెతక కాదు. మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు. కానీ ఒక చిన్న వీళ్ళకి ఒక లక్షణం, డేట్ ఆఫ్ బర్త్ వల్ల ఏర్పడిన లక్షణం ఏంటంటే ఆ క్షణమే సంతోషంగా ఉంటారు, మరు నిమిషం బాధపడతారు. అయ్యో, కొంచెం వేవరింగ్ ఉంటుందా? వేవరింగ్. ఈ సంతోషానికి ఎగిసిపట్టడానికి కారణం ఉండదు, ఈ డిప్రెషన్ కి కారణం ఉండదు. 2 ఎక్కువసేపు కూడా ఉండవా? ఎక్కువసేపు ఉండదు. అయ్యో, ఏది స్టాండర్డ్ గా ఉండదు. ఆ క్షణమే ఎగిరి గెంతేసేస్తారు. ఆ క్షణమే అసలు నాకేంటి లైఫ్ అనే ఫీలింగ్ లో ఉంటారు ఒక క్షణం. మరుక్షణమే అయ్యో నా జీవితం ఎటుపోతుంది, నేను ఏమైపోతున్నాను, ఎట్లా నా జీవితం వెళ్తుంది అనే ఫీలింగ్ అలాంటి ఉంటుంది. ఈ చంద్రుడికో నమస్కారం. అయితే వీళ్ళందరికీ కూడా, ఈ 2వ నెంబర్లో పుట్టిన వాళ్ళందరికీ కూడా ప్రముఖమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఫ్యామిలీలో ఉన్న ఎల్డర్స్ వాళ్ళ షేడ్లో వీళ్ళు గ్రో అవుతారు. వీళ్ళ ఎల్డర్స్ అయితే ఇప్పుడు కంపల్సరీ వీళ్ళకి ఎవరో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, తల్లిదండ్రులు ఉంటారు. వాళ్ళ షేడ్ లో వీళ్ళు గ్రో అవుతారు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగేశ్వరరావు గారి ద్వారా నాగార్జున గారు, షైన్ అయ్యారు. చిరంజీవి గారి ద్వారా పవన్ కళ్యాణ్ గారు. అంటే ఆ పేరు బేస్ అవుతుంది, బట్ ఫైనల్ గా వాళ్ళని మించి ఎదుగుతారు వీళ్ళు. ఎన్టీ రామారావు గారిని మించి చంద్రబాబు నాయుడు గారు ఎదిగారు. బట్ స్టార్టింగ్ ఆయనకు గుర్తింపు ఏంటి? ఎన్టీ రామారావు గారే ఫౌండేషన్, ఎంట్రీ అది. బట్ ఎండ్ ఆఫ్ ది డే ఏంటంటే వీళ్ళు వాళ్ళని మించిన సక్సెస్ ని సాధిస్తారు, ప్రొవైడెడ్ పేరు బాగుండాలి. పేరులో రాంగ్ నెంబర్ వస్తే కనుక ఇబ్బంది పడతారు. ఇవన్నీ నాట్ అప్లికబుల్. ఇవన్నీ ఉంటాయి. పడన్ నంబర్ లేండి సార్. 2కి పడన్ నెంబర్ 9. కానీ అదే జ్యోతిష్యంలో వచ్చేసరికి చంద్రమంగళ యోగం ఉంటుంది. చంద్రమంగళ యోగం. కానీ నెంబర్స్ ఇక్కడికి వచ్చేసరికి 2కి 9కి బలహీనమైన అదృష్టం అంటాం. ఎందుకంటే 2 అనేది కూల్, 9 అనేది అగ్రెసివ్. ఈ 2 కలిస్తే అంటే నీటిలోంచి ఎనర్జీని తీయచ్చు, నిప్పులోంచి ఎనర్జీని తీయచ్చు, రెండింటిని కలిపి ఎనర్జీ తీయలేము. అలా ఉంటుందన్నమాట వీళ్ళ లైఫ్. వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరైతే వీళ్ళకి లైఫ్ ఇచ్చారో వాళ్ళని మర్చిపోకుండా, ఉదాహరణకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అన్నగారు అంటే ఎంత ప్రేమగా, గౌరవంగా, భక్తితో ఉంటాడో అలా ఉన్నంత కాలం వీళ్ళ అభివృద్ధి అన్స్టాపబుల్. ఆయన డైలాగ్ ఉంది కదా, మనల్ని ఎవడు రాపేదని, అది నిజం, 100కి 100 రూపాయలు నిజం, ఎవడు ఆపలేడు అని. అండ్ ఆయనకి ఇంత విప్లవ భావాలు, ఇంత అగ్రెసివ్గా ఆయన, ఇంత ఆకర్షణ, ఇంత ఇది అంటే ఈ 2వ నెంబర్లో ఉండే మైనస్ పాయింట్స్ ఆయనకి వెరీ మైన్యూట్గా అప్లిక్ అవుతాయి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే పేరు పవర్ఫుల్ నెంబర్.
టూని ఇంకా ఎన్హాన్స్ చేసిందా? అసలు ఇక అది అబండెన్స్ పవర్ అన్నమాట. అంటే విపరీతమైన ఆకర్షణ. అంటే ఆయనకి అభిమానులు ఉంటారు, భక్తులు ఉంటారు. డివోటీస్ ఉంటారు. ట్రూ. అర్థమైందా? కానీ కష్టపడాలి, ఆయన కూడా కష్టపడ్డాడు రాజకీయాలకు వచ్చి. ఎవరైనా కష్టపడాల్సిందే. అదే అంటున్నా, ఎంత డివోటీస్ ఉన్నా అంటే ఎవరు కూడా గ్రౌండ్ ను వదిలేసి చేయలేరు. yeah. బట్ ఆ కష్టం కూడా ఫలించాలంటే హార్డ్ వర్క్ ఇస్ అ మస్ట్. మస్ట్. Yeah. వీళ్ళు ముఖ్యంగా తల్లి బ్లెస్సింగ్స్ వీళ్ళకి ఎక్కువగా ఉండాలి. తల్లి బ్లెస్సింగ్స్, తల్లి నిరంతరం కోరుకోవడం, వీళ్ళు బాగుండాలని, నా బిడ్డ బాగుండాలని కోరుకోవడం వీళ్ళని జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుస్తుంది. కానీ పేరులో రాంగ్ నెంబర్ ఉంటే ఆ తల్లి మాటలే వీళ్ళకి చేదుగా అనిపిస్తాయి. అంటే ఏది అవసరమో అక్కడ తప్పుదారి పట్టించడంలో పేరులో ఉన్న రాంగ్ నంబర్ సిద్ధహస్తురాలు. అదే డీల్ చేస్తుందా? అది డీల్ చేస్తుంది. అంటే పేరులో ఉన్న నంబర్ ప్రాధాన్యత అందరికీ అర్థం కావట్లేదు కదా, కొంతమందికి అర్థమవుతుంది, అందరికి అర్థం కావట్లేదు. సో ఈ పేర్లో ఉన్న రాంగ్ నంబర్ ఏం చేస్తుందంటే అక్కడే పక్కదారిలో పడేస్తుంది, మాయలో పడేస్తుంది, రాంగ్ స్టెప్ వేయిస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మనకు అన్ని వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే నాగార్జున అనే పేరు బాగుంది అనుకోండి, అక్కినేని నాగేశ్వరరావు అనే పేరు బాగుంది, కానీ ఆయనకుండే నాగేశ్వరరావు అనే పేరులో తర్వాత ఫ్యాన్స్ మాట్లాడుకునే దాంట్లో నాగ్గాడు అని అనేవాళ్ళు కదా, ఎంటిగోడు నాగేశ్వరరావు ఇట్లా అంట. వీటిల్లో రాంగ్ నెంబర్స్ ఉంటాయి, కానీ వాళ్ళ ఒరిజినల్ పేరు స్క్రీన్స్ మీద పడుతుంది, దీని ఎనర్జీ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి బాగా సక్సెస్ అనేది ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి పేరులో కూడా పవన్ అన్న రాంగ్ నెంబరే, కళ్యాణ్ అన్న రాంగ్ నెంబరే, కళ్యాణ్ బాబు అంటుంటారు. అదే కళ్యాణ్ బాబు అన్న రాంగ్ నెంబరే. పవన్ కళ్యాణ్ అనేది అది అల్టిమేట్ పవర్ అన్నమాట, దాన్ని అన్స్టాపబుల్ పవర్. సో అది కాపాడుతుంది. ఇవి ఆపేస్తే ఆ ఎనర్జీ ఇంకా బయటకు వస్తుంది. ఇప్పటి వరకు ఈ వీటిల్లోంచి వచ్చిన నెగిటివ్నే ప్రొటెక్ట్ చేయడానికి ఆ పేరు ఎనర్జీ సరిపోతుంది. ఇంకా పైకి రావాలంటే అది ఆపేయాలి. అట్లాగే అంటే మెసేజ్ 10 మందికి అర్థమవుతుందని ఆయన ఎగ్జాంపుల్ చెప్తున్నాను తప్ప, మనం ఇప్పుడు నాగ్ అంటారు, నాగ్ అంటారు. సో ఆ నాగ్ అనేది నెగిటివ్ ఉంటుంది. వెంకటేష్ని వెంకీ అంటారు, అది నెగిటివ్. అట్లా సో ఇలా నెగిటివ్స్ లేకుండా చూసుకోవాలి. 2వ నంబర్లో పుట్టిన వాళ్ళు తల్లి ఆశీర్వాదం తీసుకోవాలి. ఏంటి వీళ్ళు సోమవారం శివాలయానికి వెళ్ళడం, శివుడికి అభిషేకాలు చేసుకోవడం, శివారాధన చేయడం వీళ్ళకి అన్ని విధాలా శ్రేయస్సునిస్తుంది. అన్నిటికన్నా జీవితంలో వీళ్ళు గుర్తుపెట్టుకోదగింది, తల్లిని ఎప్పుడు కూడా అవమానించడం కానీ, తల్లిని నెగ్లెక్ట్ చేయడం కానీ, అవసాన దశలో తల్లిని ఎక్కడో ఏ అనాథ శరణాలయానికో లేకపోతే వృద్ధాశ్రమానికో పంపించడం కానీ, ఇలాంటివి చేయడం వల్ల తీవ్రమైన ఇక్కట్లు పడతారు. లేకుండా పేర్లు రాంగ్ నెంబర్లు రాకుండా చూసుకోవాలి. పేర్లో రాంగ్ నెంబర్ వచ్చింది, వీళ్ళ పేర్లో రాంగ్ నెంబర్ వచ్చిందంటే వీళ్ళకి ఖచ్చితంగా వైఫ్ అనేది యాంటీ నెంబర్లోనే వస్తుంది. 9వ నంబర్ కానీ, 8వ నంబర్ కానీ, 3వ నంబర్ కానీ, 3 పడదు, 9, 8 పడదు, 9 పడదు. ఆ నెంబర్స్లో వైఫ్ వచ్చింది అనుకోండి, డిఫరెంట్ లక్షణాలు, డిఫరెంట్ యాటిట్యూడ్స్ ఉంటాయి. సో ఇక్కడే పేరు ప్రాధాన్యత అనేది ఇంపార్టెంట్. జాగ్రత్తలు తీసుకోవాలి. తల్లిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో తోలనాడకూడదు. ఆవిడ అనాథాశ్రమంలో జాయిన్ చేస్తే వీళ్ళు ఆర్ఫనేజ్ అయిపోతారు. అంతే. జాగ్రత్త వహించాలి. దీనికి ఒక చిన్న మోరల్ స్టోరీ ఉంది. ఒకడు వాళ్ళ అమ్మని వృద్ధాశ్రమంలో చేర్చడానికి వెళ్తూ ఉంటే కొడుకు నాన్న నేను కూడా వస్తానంటాడు. నువ్వెందుకురా, నేను నాయనమ్మని దింపేసి వస్తాను అంటే, లేదు నేను కూడా వస్తాను అంటే, ఎందుకురా అంత పేచి పెట్టి వచ్చావంటే, నేను చూసుకోవాలి కదా అడ్రస్, రేపు పొద్దున్న నిన్ను ఎక్కడ దింపాలి. సూపర్. అంటే వాట్ యు సో సోషల్ యు రీప్. మనం ఏ పనులు చేస్తే అవే వస్తాయి. మనం ఎటువంటి అవలక్షణాలతో మనం చేయకూడని పనులు మనం చేసామో అవే తిరిగి వస్తాయి. ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. డెఫినెట్ గా ప్రకృతి ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. రైట్ సార్, 2 నంబర్ గురించి చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎక్సైటింగ్ నంబర్ 3 గురించి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్, నమస్తే.